గ్రామీణ ప్రాంతాల్లో మూగజీవులకు ఆపద్బాంధవుల్లో ఉండే 1962 పశు వైద్య సంచార వాహనాల్లో పనిచేసే ఉద్యోగులకు హఠాత్తుగా తొలగించడం న్యాయం కాదని చిరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం శ్రీకాకుళం పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం వద్ద తొలగించిన చిరు ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నేత డాక్టర్ బైరి లక్ష్మి మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ అంబులెన్స్లో పనిచేసే వేలాది మందిని నడిరోడ్డున పడివేయడం న్యాయమా అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూగజీవులకు గత 3 ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేసిన తమకు అర్ధాంతరంగా నిలుపుదల చేయడం వల్ల కుటుంబాలు అన్ని రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచించి మళ్లీ విధుల్లోకి వెళ్లే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. సోకాస్ నోటీసులు ఇచ్చి రాత్రి ఉద్యోగుల నుండి తొలగించారు. ఈ రోజు మాకు అన్యాయంగా రాత్రి ఉద్యోగులు తొలగిస్తే ఈ రోజు కుటుంబంతో మేము ఎక్కడికి వెళ్తామండి? ఈరోజు 108, 104 4,000 పెంచుకుంటూ 5,000 పెంచుకుంటూ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈరోజు మూగజీవులకి మేము మారుమూల ప్రాంతాల్లోనూ వెహికల్ వెళ్ళలేని పరిస్థితిలో కూడా మేము నడిచి మరీ కూడా సేవలు అందిస్తున్నాం. కానీ మమ్మల్ని గుర్తించాలని గవర్నమెంట్ కోరుతున్నాం. మారుమూల ప్రాంతాల్లో అనేక సేవలు అందిస్తున్నారు. ఆవుకి కానీ మూగజీవులకి చెప్పుకోలేని బాధ అండి. మనం మనుషులం ఏదైనా చెప్పుకోగలం, కానీ మూగజీవులు చెప్పుకోలేని పరిస్థితులు. ఈరోజు గవర్నమెంట్ అన్యాయంగా ఈరోజు నైట్ వెహికల్ ఆపేసి, కానీ మూగజీవులు చెప్పుకోలేవు. ఈరోజు మనుషులు చెప్పుకోగలరు కాబట్టి 108, 104 స్టాఫ్ నడిపిస్తున్నారు. ఈరోజు మూగజీవులు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. దాని ఆ యానిమల్స్ బాధ ఎవరు అనుభవిస్తారు? అలాగే మా ఉద్యోగ భద్రత కూడా లేదండి. మా ఉద్యోగ భద్రత కల్పిస్తారని గవర్నమెంట్ని మేము వేడుకుంటున్నాం. ఈరోజు ఫ్యామిలీతో రోడ్డున పడిపోయాం. ఎవరికి చెప్పలేని పరిస్థితిలో నైట్ ఉద్యోగాలు తొలగిస్తే తల్లికి భార్యకి ఏం చెప్పుకుంటామండి? చాలని జీతంతో 3 సంవత్సరాలు రాత్రులు కూడా మేము ఎక్స్ట్రా డ్యూటీ చేసేవాళ్ళమండి. యానిమల్ దాని కష్టపడుతున్న యానిమల్ని మేము మా బాధగా మేము ఫీల్ అయ్యి యానిమల్కి ఎంతో సేవ చేయాలనే దృక్పథంతో తక్కువ శాలరీతో అయినా సరే, శాలరీ ప్రతి నెల పడకపోయినా 2 నెలకి ఎంత లేట్ అయినా సరే యానిమల్స్ జంతువులకి మేము ప్రేమగా ట్రీట్మెంట్ చేస్తున్నాం. దూర ప్రాంతాలు వెళ్ళి సేవ చేస్తాను మాకు సంకల్పంతో మాకు ఆత్మాభిమానం ఉండేదండి. ఇప్పుడు ఈరోజు మేము రోడ్డున పడే పరిస్థితి ఉంది. మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్